శుభోదయం. ఈరోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి బహుళపక్షం ద్వాదశి ఆగస్టు 9వ తారీఖు 11 గంటల 5 నిమిషాల నుండి ఆగస్టు 10వ తారీఖు 8 గంటల 1 నిమిషం వరకు. బహుళపక్షం త్రయోదశి ఆగస్టు 10వ తారీఖు 8 గంటల 1 నిమిషం నుండి ఆగస్టు 11వ తారీఖు 4 గంటల 54 నిమిషాల వరకు. బహుళపక్షం చతుర్దశి ఆగస్టు 11వ తారీఖు 4 గంటల 54 నిమిషాల నుండి ఆగస్టు 12వ తారీఖు 1 గంట 53 నిమిషాల వరకు. నక్షత్రం ఆరుద్ర ఆగస్టు 9వ తారీఖు 2 గంటల 43 నిమిషాల నుంచి ఆగస్టు 10వ తారీఖు 12 గంటల 26 నిమిషాల వరకు. పునర్వసు ఆగస్టు 10వ తారీఖు 12 గంటల 26 నిమిషాల నుంచి ఆగస్టు 11వ తారీఖు 10 గంటల 9 నిమిషాల వరకు. కరణం తైతుల ఆగస్టు 9వ తారీఖు 9 గంటల 34 నిమిషాల నుంచి ఆగస్టు 10వ తారీఖు 8 గంటల 1 నిమిషం వరకు. గరజి ఆగస్టు 10వ తారీఖు 8 గంటల 1 నిమిషం నుంచి ఆగస్టు 10వ తారీఖు 6 గంటల 27 నిమిషాల వరకు. పనజి ఆగస్టు 10వ తారీఖు 6 గంటల 27 నిమిషాల నుంచి ఆగస్టు 11వ తారీఖు 4 గంటల 54 నిమిషాల వరకు. భద్ర ఆగస్టు 11వ తారీఖు 4 గంటల 54 నిమిషాల నుంచి ఆగస్టు 11వ తారీఖు 3 గంటల 23 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 25 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 13 నిమిషాల వరకు. అశుభకాలం రాహు ఉదయం 7 గంటల 36 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు. గుళిక మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 31 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 9 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి మరలా ఉదయం 12 గంటల 44 నిమిషాల వరకు. చాంద్రమాసం అమాంత ఆషాఢం పూర్ణిమాంత శ్రావణం శక్త సంవత్సరం శ్రావణం 19/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ మానసిక స్థితిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. కొన్ని ఆలోచనలు మిమ్మల్ని కలవరపెట్టొచ్చు. మీరు కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా సమస్యతో బాధపడే బదులు మీరు దానికి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజు మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. మీ సంపాదనను ఖర్చు చేయడంలో, మీ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించడంలో మీరు సంతృప్తి చెందుతారు. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పనిలో చాలా ఓపికగా ఉండాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ సామాజిక సంబంధాలపై శ్రద్ధ వహించాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ చర్యల్లో ఓపికగా జాగ్రత్తగా ఉండాలి. మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. దీంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు ఎటువంటి కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీ జీవితంలో వచ్చే సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం మీకు లభిస్తుంది. వాటిని పరిష్కరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగులు తమ పనిలో పూర్తిగా బిజీగా ఉంటారు. సమయానికి తమ పనిని పూర్తి చేస్తారు. మీరు ఈ రోజు ఆర్థిక పరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేయగలరు. మీ సంపాదనను ఆనందంగా మార్చుకోగలరు. మీ జీవితంలో విజయం ఆనందాన్ని సాధిస్తారు.
మీ కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ జీవితంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం పొందుతారు. మీ భాగస్వామితో మీ జీవితానికి కొత్త కోణాన్ని ఇస్తారు. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారు ఈ రోజు అనేక విజయాలు సాధిస్తారు. దీంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి మీకు అవకాశం లభించవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. ఇది మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయత పెరుగుతుంది. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు ఒక కొత్త వస్తువును కొనుగోలు చేయొచ్చు. విద్యార్థుల కోసం ఈ రోజు ఎక్కువగా పరిశోధన పనిలో గడుపుతారు. మీరు కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు మీరు చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను అర్థం చేసుకుని మీ పనిని సరిగ్గా చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ప్రవర్తనలో సమతుల్యతను కాపాడుకోవాలి. మీ వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ వ్యాపారంలో నష్టాలను చవి చూడవచ్చు. మీ పెట్టుబడి వ్యూహాన్ని తిరిగి పరిశీలించి మీ వ్యాపారానికి స్థిరంగా ఉండడానికి కృషి చేయాలి. మీ ప్రయోజనం కోసం మీ వ్యాపారాన్ని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ పనిలో మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ వ్యక్తిగత జీవితంపై మీరు కొంత శ్రద్ధ వహించాల్సి రావచ్చు. కొన్ని అనుచిత పరిస్థితులను నివారించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపాల్సి రావచ్చు. ఈ రోజు చాలా విషయాల్లో రాజీ పడాల్సి రావచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ దినచర్యలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకునే అవకాశం పొందొచ్చు. మీ జీవితంలో కొత్త ఎత్తును సాధించడానికి మీకు సమయం లభిస్తుంది. ఈ రోజు మీ కెరీర్కు అనేక బంగారు అవకాశాలు రావచ్చు. మీరు వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ రోజు మంచి రోజు. మీ కృషి, అంకిత భావంతో మీ లక్ష్యాలను సాధించవచ్చు. విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులు ఈ రోజు అనేక అవకాశాలను పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు. మీరు ముందుకు సాగడానికి సహాయపడే కొత్త ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. అయితే కొన్ని కుటుంబ సమస్యల గురించి కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఆ సమస్యను చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది. ఉద్యోగులు ఈ రోజు తమ పని పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. మీరు ఈ రోజు ఆర్థిక పరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేయగలరు. మీ సంపాదనను ఖర్చు చేయడంలో సంతృప్తి పొందుతారు. సంక్షోభాలు, సమస్యల నుండి దూరంగా ఉండటానికి ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మద్దతు పొందడం మీకు చాలా ముఖ్యం. ఈ రోజు మీ ఆరోగ్యానికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీరు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ చాలీసా పారాయణం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు రోజువారీ పనిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి రావచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. మీ ఆలోచనలను బాగా వ్యక్తపరచవలసి రావచ్చు. మీ లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీరు డబ్బు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పెట్టుబడులను అర్థం చేసుకోవాల్సి రావచ్చు. మీ వ్యక్తిత్వాన్ని పెంచుకునే అవకాశం పొందొచ్చు. మీ ఆరోగ్యానికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుల్లో ఒకదాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఈ రోజు మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉంటారు. విద్యార్థులు ఈ రోజు వారికి ఇష్టమైన రంగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ విజయం కోసం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ లక్ష్యం వైపు బలంగా ముందుకు సాగాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీకు కొత్తగా ఏదైనా చేయాల్సి రావచ్చు. మీ ఆలోచనలు స్పష్టం చేసుకోవాల్సి రావచ్చు. మీరు అన్ని కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. మీ సంస్థను మెరుగుపరుచుకోవాలి. ఈ రోజు మీపై దృష్టి పెట్టాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మీ స్నేహపూర్వకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవాలి. మీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి. మీ జీవితంలో కొత్త అనుభవాలను పొందుతారు. మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఈ రోజు మీరు ప్రత్యేకమైన భిన్నమైన అనుభూతిని పొందుతారు. ఈ రోజు మీకు చాలా అందమైన రోజు అవుతుంది. అంతేకాదు, మీ పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం లభిస్తుంది. మీ పనిలో కొత్త విజయాలను పొందుతారు. మీ జీవితంలో కొత్త ఎత్తులను చేరుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఈ రోజు మీకు 99% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.